రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నిక్స్ తోటి టెక్నిక్స్ ఎపిసోడ్ 401తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. 0 to 100% ఫోన్ ఛార్జింగ్ అనేది కేవలం 15 నిమిషాల్లోనంట. ఇక రెడ్మీ నోట్ 9 మొబైల్ ఫోన్ అఫీషియల్ లాంచ్ డేట్ని ఇండియా అఫీషియల్గా రివీల్ చేయడంతో పాటు మళ్ళీ రియల్మీ మరొకసారి వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్నిటి మీద ప్రైజెస్ని అయితే హైక్ చేయడం జరిగింది. అలాగే రేపు C11తో పాటుగా 6i అండ్ వీటితో పాటు 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ని కూడా రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక న్యూస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్నిక్ స్టార్ట్ చేయబోయే ముందర మొన్న సాటర్డే రోజు నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్ని అయితే మనం చూసేద్దాం. సో అసలు మీరు ఈ ఫోన్ని అప్గ్రేడ్ ఎప్పుడు అవ్వాలనుకుంటూ ఉంటారు? 6 నెలలకు ఒకసారా, లేదా సంవత్సరానికి ఒకసారా, సంవత్సరానికి ఒకసారా, 2 సంవత్సరాలకా, లేదా మోర్ దాన్ 2 years వరకు వచ్చినా కానీ యూజ్ చేసే అవకాశం ఉందా అని చెప్పి నేను అడిగితే 11% ఆఫ్ ద యూజర్స్ 6 months అని, అలాగే 12% ఆఫ్ ద యూజర్స్ 1 yearకి ఒకసారి అని చెప్పి, 1.5 yearకి ఒకసారి అని 6% ఆఫ్ ద యూజర్స్, అలాగే 2 yearsకి ఒకసారి అని 4% ఆఫ్ ద యూజర్స్, ఇక మోర్ దాన్ 2 years వాడతానని చెప్పి 57% యూజర్స్ అయితే ఓట్ చేయడం జరిగింది. నేనైతే కనుక అన్లెస్ అండ్ అంటిల్ ఫోన్స్లో అవటం లేదా కొత్త ఫీచర్స్ కోసం అయితే నేను అప్గ్రేడ్ అవ్వడం జరగదు. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నో వాటిని క్లోజ్ చేస్తున్నారు అంటే నేను అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవాళ రేపు మనకి మినిమం 3 years అయితే ప్రతి కంపెనీ కూడా ఓఎస్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి నా దృష్టిలో 3 years దాకా మీరు ఫోన్ అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరమే లేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు కనుక ఈ 2 ఫీచర్స్లో ఒకటి కావాలనుకుంటే మీరు మీ ఫోన్లో ఏది ఉండేలాగా చూసుకుంటారు? ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీనా, లేదా లార్జర్ బ్యాటరీ కెపాసిటీనా, అంటే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీనా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్లో ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేద్దాం. మొదటి న్యూస్ అయినప్పుడు మనకి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా అతి త్వరలో మన ముందుకి 9 సిరీస్లో మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ అయితే రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, రెడ్మీ నోట్ 9. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ని అఫీషియల్గా కంపెనీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా టీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చినప్పటికీ మనకి ఈ మంత్ 20వ తారీఖు మధ్యాహ్నం 12:30కి అఫీషియల్గా ఇది రివీల్ అయితే జరుగుతుంది. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 11,000-12,000 రూపీస్ బడ్జెట్లో ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది కూడా మనకి మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్తో, అలాగే 5020 mAh ఆఫ్ ద బ్యాటరీతో రావడం మరొక విషయం. చూద్దాం ఈసారి దీని ప్రైస్ ట్యాగ్ ఎందులో తీసుకొస్తారు అనే దాని గురించి. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రియల్మీ మరొకసారి వాళ్ళ ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి X50 Pro ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ని అయితే మళ్ళీ తిరిగి హైప్ చేయడం జరిగింది. సో బేసిక్గా మీకు ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్లు వచ్చేటప్పటికి 2,000 రూపీస్ లాంచ్ చేసుకొని లాస్ట్ హై ఎండ్ వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 3,000 రూపీస్ దాకా ప్రైజెస్ని అయితే హైప్ చేశారు. సో 6+ 128GB వేరియంట్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ 38,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 40,000 రూపాయలకి తీసుకొచ్చారు. అలాగే 8+ 128GB ఏదైతే ఉందో 40,000 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు మనకి 42,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అలాగే 12+ 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 45,000 రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు 48,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. సో జిఎస్టీ హైక్ అయింది, కరెక్టే కాదంటలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ షార్టేజ్ వల్ల కూడా, అంటే బైకాట్ చైనా కావచ్చు, లేదా చైనా గూడ్స్ని బ్యాన్ చేయడం అంటాం కావచ్చు, లేదా చైనా గూడ్స్ కంటైనర్స్ని బ్లాక్ చేయడం కావచ్చు, వీటన్నిటి వల్ల ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. కానీ నాకైతే కొంచెం మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇప్పుడు మనకి రియల్మీ రేపు అఫీషియల్గా మన ఇండియాలో C11 మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు రేపు మధ్యాహ్నం 1 o'clockకి ఆన్లైన్ ఈవెంట్ ద్వారా. దీంతో పాటుగా వీళ్ళు మన ముందుకి ఒక పవర్ బ్యాంక్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. 30 watts డార్క్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటిది. సో 30 watts ఆఫ్ డార్క్ ఛార్జ్ టెక్నాలజీ పవర్ బ్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 10,000 mAh అండ్ 1,000 రూపీస్ బడ్జెట్లోనే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వీటితో పాటు 6i కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఫ్లిప్కార్ట్ పొరపాటున మొన్న అయితే ఒక టీజర్ని అయితే టీజ్ చేసింది, అంటే ల్యాండింగ్ పేజ్ని అయితే మనకు చూపించడం జరిగింది. మరి దీన్ని లాంచ్ చేస్తారా చేయరా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. C11 నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా వీళ్ళు 8,000 రూపాయలకి, అలాగే పవర్ బ్యాంక్ 1,000 రూపీస్కి, ఒకవేళ 6i తీసుకొస్తే కనుక అరౌండ్ 13,999 అంటే 14 లేదా 15,000 రూపాయల్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి టెలికామ్ ఆపరేటర్స్ దగ్గర నుంచి అండి ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఈ 3 కూడా ఎవరైతే ప్రీమియం ప్లాన్స్ని యూస్ చేస్తుంటారో వీళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళకి హై స్పీడ్ డేటాని ప్రొవైడ్ చేయడం కోసం, ఎవరైతే నార్మల్ యూజర్స్ ఉన్నారో వీళ్ళందరికీ లోడ్ స్పీడ్ డేటా కోసం. సో వీటికి మన ట్రాయ్ ఏదైతే ఉందో ఇది బ్రేకులు వేసిందనే చెప్పొచ్చు. సో ఇలా చేయడానికి గల రీజన్ ఏంటి, దీన్ని ఎందుకు చేస్తున్నారు, ఇంకా దీని గురించి మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేస్తే బాగుంటుందని చెప్పి ట్రాయ్ టెలికామ్ లీగల్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ ఒక వార్నింగ్ అయితే పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా కంపెనీస్ అయితే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. అంటే ఇది ఎలా ఉందంటే డబ్బులు ఎక్కువ కట్టేవాడికేమో హై స్పీడ్ ఇంటర్నెట్, అలాగే డబ్బులు తక్కువ ఇచ్చే వాళ్ళకేమో లో స్పీడ్ ఇంటర్నెట్. ఇది ఇంటర్నెట్ సెగ్వారా అంటే బ్రాడ్బ్యాండ్ వరకు
వరకు ఓకే, కానీ దీంట్లో వచ్చేటప్పటికే మనకి సిగ్నల్ కూడా మెరుగైంది తీసుకొస్తాను అని అంటే మాత్రం ఇక్కడ కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని ఎలా తీసుకొస్తారు ఏంటి అనే వివరణ అయితే అడిగింది కంపెనీ. సో ఇప్పటిదాకైతే ఈ కంపెనీస్ రెస్పాండ్ కాలేదు, చూద్దాం వీళ్ళేం రెస్పాన్స్ ఇస్తారు అనేది. మీకేమనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి షామీ నుంచి, షామీ రేపు 15వ తారీఖు ఒక గ్లోబల్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు ఒక స్కూటర్ని, అలాగే వాచ్ని, అలాగే ఏ బేస్డ్ స్పీకర్ని, అలాగే కొన్ని టీవీ సెగ్మెంట్స్ అంటే ఐఓటీ ప్రొడక్ట్స్ని కూడా లాంచ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వీటితో పాటు వీళ్ళు గ్లోబల్లీ ఎంఐ ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో 2 దీన్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయబోతున్నారంట గ్లోబల్లీ. సో దీన్ని మన ఇండియాలో పోకో పాపప్ బడ్స్ లేదా పోకో ఎక్స్ బడ్స్ అనేటువంటి పేరుతో అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇంకా కన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. రీసెంట్గా కంటైనర్స్ అన్ని బ్లాక్ అయినాయి కాబట్టి దీనికి మరింత డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. మొన్న M2 Proతోనే లాంచ్ చేయాల్సి ఉంది, సో లేట్ అయితే అయింది. మోస్ట్లీ దీన్ని వచ్చినప్పటికీ వీళ్ళు అరౌండ్ 2500 నుంచి 3500 రూపీస్ మధ్యలోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది గ్లోబల్లీ. ఇక మన ఇండియాలో ఎంత లాంచ్ చేస్తారో అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూసినప్పుడు మనకి వివో నుంచి వివో X సిరీస్ అంటే X50 సిరీస్ ఉంది చూసారా. రీసెంట్గా చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి X50 Pro, X50 Pro Plus అని చెప్పి వేరియంట్స్ని. సో దీన్ని అఫీషియల్గా మన ఇండియాలో అతి త్వరలో రివీల్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని అయితే అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 16వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి వీళ్ళు అఫీషియల్గా వీటిని అయితే మన ఇండియాలో రోల్అవుట్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా వివో వీళ్ళకి సంబంధించినటువంటి TWS బడ్స్ నియోని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్ళు లిటరల్లీ యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి దీన్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూడప్పుడు మనకి ఒప్పో నుంచి, ఒప్పో అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో ఒక టీజర్ని అయితే టీజ్ చేయడం జరిగింది. అది 125 వాట్స్. 125 వాట్స్లో మీకు 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో కేవలం 5 నిమిషాల్లో కంప్లీట్ అవుతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం టోటల్లీ 0 to 100% ఛార్జింగ్ అనేది కేవలం మీకు 15 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుందంట. 15 నిమిషాలు 0 to 100% అంటే జస్ట్ ఒక టీ తాగేటువంటి టైంలో మీకు ఫుల్ ప్లెజ్డ్గా ఛార్జ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. దీన్ని అయితే అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో ఒప్పో కంపెనీ టీజ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎల్లుండి వీళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. ఇక గ్లోబల్లీ ఐకో కంపెనీ కూడా 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే టీజ్ చేసింది. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిలో అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ఈ ఛార్జింగ్ టెక్నాలజీని చూసినా మనం ఆశ్చర్యపడాల్సి లేదు. 0 to 100% ఛార్జింగ్ ఇన్ 15 మినిట్స్ అంటే ఇదైతే నేను ఇన్సేన్ అంటాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూడప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 12 సిరీస్కి నెక్స్ట్ చూసినప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ అతి త్వరలో మన ముందుకు తీసుకొని రాబోతున్నటువంటి యాపిల్ సిరీస్ 12కి సంబంధించిన బ్యాటరీస్ అయితే ఈరోజు మనకి సర్టిఫికేషన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక A2471, అలాగే A2431, అలాగే A2466 అనేటువంటి 3 మోడల్ నెంబర్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో సర్టిఫై అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎల్ షేప్డ్ బ్యాటరీస్ అంటే ఐఫోన్ ఎక్స్లో, XS మ్యాక్స్లో, XRలో వీటిలో ఏ విధంగా అయితే మనం బ్యాటరీస్ని చూసామో సేమ్ అదే విధంగా ఉండబోతున్నాయి. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ లాంచ్ చేసినటువంటి 11 సిరీస్ కన్నా వీటి యొక్క బ్యాటరీ ఎంఏహెచ్ ఏదైతే ఉందో తగ్గించడం జరిగింది. సో ప్రీవియస్లీ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఐఫోన్ 11లో వచ్చేటప్పటికి 3110 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తే ఈసారి వీళ్ళు ఏదైతే లో ఎండ్ వేరియంట్ కింద తీసుకొని రాబోతున్నారో దీంట్లో 2227 ఎంఏహెచ్ని తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1000 ఎంఏహెచ్ దాకా ఇక్కడ మనకి తగ్గడం జరిగింది. ఇక ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఐఫోన్ 11 ప్రోలో మీరు చూసారు అన్నట్లయితే 3190 ఉండగా ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రో సిరీస్లో 12 ప్రో అనుకుంటున్నాం దీనిలో మీకు కేవలం 2775 ఎంఏహెచ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక ఏదైతే టాప్ అండ్ 11 ప్రో మ్యాక్స్ చూసారో దాంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు 3500 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తే ఈసారి ఇందులో వీళ్ళు కొంచెం ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు. మేబీ 12 ప్రో మ్యాక్స్ కావచ్చు. సో వీటిలో మీరు చూసారంటే 3697 అంటే కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు మరొక 1700 ఎంఏహెచ్ బ్యాటరీని మనకి అదనంగా తీసుకొని రాబోతున్నారు. సో ప్రో మ్యాక్స్లో వచ్చే ఓకే, లో ఎండ్ వేరియంట్స్ ఏవైతున్నాయో వీటిలో అయితే ఆల్మోస్ట్ ఒక 1000 ఎంఏహెచ్ దాకా అయితే కంట్రోల్ చేశారు. మేబీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ లేదంటే అడ్వాన్స్డ్ ప్రాసెసర్ వాడటం వల్ల ఆ కంట్రోలర్స్ని వీటిని మేనేజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఇక్కడ యాపిల్ కదా. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఐకో నుంచి, ఐకో అతి త్వరలో మన ముందుకి ప్రపంచంలోనే అతి చవకైనటువంటి 5G మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే అతి చవకైనటువంటి మొబైల్ ఫోన్ రెడ్మీ K30i ఇది వచ్చేటప్పటికే 1499 వాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూస్తే సుమారుగా 15,500 రూపాయలకేమో లాంచ్ చేయడం జరిగింది 5G మొబైల్ ఫోన్. ఇక ఐక్యూ మరొక మొబైల్ ఫోన్ మీద అయితే వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి 3C సర్టిఫికేషన్స్ అయితే ఇది కంప్లీట్ చేసుకుంది. దీంట్లో మీరు చూసారంటే 4400
620 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో మేబీ ఇది వచ్చేటప్పటికి ఐక్యూ జెడ్ సిరీస్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ ఇది ఏ సిరీస్ అనేది మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇది 5Gతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 1450 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే సుమారుగా 15,200 15,300 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెడ్మీ K30i సిరీస్కి కాంపిటీటర్ కింద దీన్ని తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ కూడా మనకి ఐక్యూ నుంచి ఐక్యూ కూడా ఈరోజు అఫీషియల్గా చైనాలో 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఒప్పో ఎలా అయితే మనకి 0 to 100% 15 minutes తీసుకుంటుందో ఇది కూడా 15 minutesలో కంప్లీట్ చేస్తుందంట. అండ్ ఫ్యూచర్లో మనకు వచ్చేటప్పటికే అన్ని ఐక్యూ మొబైల్ ఫోన్స్ ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ ఈరోజు అఫీషియల్గా మనకి ఇండియాలో ఒక కాన్ఫరెన్స్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ దీంట్లో మన ఇండియన్ కంపెనీ CEO అయినటువంటి సుందర్ పిచాయ్ గారు అక్షరాల మనకి 75,000 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళేం ప్రోడక్ట్స్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ డెవలప్ చేయరు, వీళ్ళు సంబంధించినటువంటి మన డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ లైక్ గూగుల్ పే కావచ్చు లేదా గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, సో ఇండియాకి కస్టమైజ్ చేస్తూ తీసుకొని రాబోతున్నటువంటి విషయం అయితే మనకి ఇందులో కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద గూగుల్ కంపెనీ. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మరొక ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇది ఎక్స్ సిరీస్లో తీసుకొస్తారా, సపరేట్గా డెడికేటెడ్గా దీనికి సిరీస్ తెస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే క్వశ్చన్ మార్కే. నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక టీజర్ అయితే అంటే దీనికి సంబంధించినటువంటి ఒక డిస్ప్లే ఏదైతే ఉందో టీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ట్యాగ్ లైన్ ఒకటే అర్థమవుతుంది, దాని పేరు వచ్చేటప్పటికే వీళ్ళు ఎలోజీ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో మన ఇండియాకి వచ్చేటప్పటికి దీన్ని కంప్లీట్లీ చేంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి మీకు ట్యాగ్ లైన్ జస్ట్ డూ ఇట్ లేదా కమాన్ అనేటువంటి ట్యాగ్ లైన్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లో మనకి కర్వ్డ్ డిస్ప్లేతో పాటు పంచ్ హోల్ కూడా, అది కూడా సింగిల్ పంచ్ హోల్ రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఈసారి దీనిలో డిస్ప్లే కూడా హై రిఫ్రెష్ రేట్ ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ వీళ్ళు టీస్ చేస్తున్నటువంటి దాని ప్రకారంగా దీంట్లో కూడా 120 వాట్స్ని తీసుకొని రాబోతున్నాం త్వరలో అని చెప్పి మన ఇండియన్ ట్విట్టర్ అకౌంట్ కూడా ట్వీట్ చేసింది. కాబట్టి మేబీ దీనిలోనే ఆ 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఆసూస్ నుంచి ఆసూస్ 6Z తర్వాత ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక ఏ మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, అతి త్వరలో వీళ్ళు మరొక మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇది వచ్చినప్పటికీ 865 ప్రాసెసర్తో రాబోతుంది. 865+ అయితే కాదు, మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 7Z అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మనకి ఫ్లిపబుల్ స్క్రీన్తోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజు Geekbench కోర్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి బయటకు రావడం జరిగింది. సో 16GB ఆఫ్ ర్యామ్ తోటి ఇది సింగిల్ కోర్లో 976, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికి 3346 స్కోర్ చేయటం మరొక విశేషం. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు అక్టోబర్ లేదా నవంబర్ కల్లా ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నా ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ అన్నీ కూడా మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.